హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను నేను. అంటే మా వీధిలో దొరుకుతుంది అనమాట. అంటే చాలా స్ట్రీట్స్లో దొరికేది ఇది. బండి మీద దొరుకుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది కదా. పిల్లలు బాగా ఇష్టపడుతుంటారు. ఎక్కువగా ఇదే తినాలా అని బయటికి వెళ్ళినప్పుడల్లా ఇదే అడుగుతూ ఉంటారు కదా. అది ఈరోజు నేను ఇంట్లో చేశాను. ఎలా చేశాను అనేది మీకు షేర్ చేస్తాను. ఒకవేళ ఎవరికైనా నచ్చితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ వీడియోని. ముందుగా మనము కొన్ని బీన్స్ అనమాట, ఒక 2-3 బీన్స్, ఒక క్యారెట్, ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఒక క్యాప్సికమ్, ఇవన్నీ ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అంత ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి, ఇవి కట్ చేసి వేసాను అనమాట. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని మనం స్టవ్ వెలిగించి ఇప్పుడు కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అంటే ఒక స్పూన్కి ఇంకా తక్కువే వేసుకోవాలన్నమాట. అంత ఆయిల్ వేసుకొని మనకి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా, కడాయి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మనకి ఎంత ఎగ్ కావాలంటే అంత అనమాట. నేను 3 ఎగ్స్ వేసినాను. ఈ 3 ఎగ్స్ కడాయిలో వేసిన తర్వాత కొద్దిసేపు కదపకూడదు అనమాట. దీన్ని కదిపితే మళ్ళీ చిదిమిపోతుంది మొత్తము. ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ చల్లుకోవాలి దీని మీద. కొంచెం పెప్పర్, తర్వాత కొంచెం సాల్ట్, ఆ ఎగ్లోకి సరిపడా సాల్ట్ అనమాట. అది కొంచెం ఇలా చల్లుకొని తర్వాత ఒక 2 మినిట్స్, ఒక 2 సెకండ్స్ ఆగిన తర్వాత మెల్లగా ఇలా కదపాలి. ఇలా మొత్తం ఇలా కదుపుకొని మనం కొంచెం డ్రై అయ్యేలాగా, ఇది మొత్తం ఫ్రై అయ్యేలాగా చూసుకొని ఆ ఫ్రై అయిన దాన్ని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం గట్టి పడితే చాలు, ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఎక్కువ ఫ్రై చేస్తే మనకి రబ్బర్ లాగా సాగుతుంది. కాబట్టి అలా చేయకోకుండా ఇలా ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా తీసి పెట్టుకున్న తర్వాత అదే కడాయిలోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని, ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ 1 బై 1 ఇందులో వేసేయాలన్నమాట. ముందుగా బీన్స్ వేసాను నేను. బీన్స్, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత క్యారెట్ 1 బై 1 మొత్తం వేసుకోవాలి అన్నీ. ఉల్లిపాయలు, క్యాప్సికమ్ అనమాట. మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్లో. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఇందులోకి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ, ఇవి ఫ్రై అవ్వడానికి. ఈ మొత్తం ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం, అంటే అంత ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, స్మాష్ అయిపోకూడదు. కొంచెం ఫ్రై అయితే మనకు అక్కడక్కడ తగులుతూ ఉండాలన్నమాట. అలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా మొత్తం కలుపుకొని ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి. అంటే తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి దీన్ని. ఇలా కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది మనకి. క్యారెట్, క్యాప్సికమ్ కొంచెం సాఫ్ట్ అవ్వాలి. మిగతాటివి ఏమి ఆటోమేటిక్గా అయిపోతాయి కదా. అది క్యాప్సికమ్, తర్వాత క్యారెట్, బీన్స్ కొంచెం సాఫ్ట్ అవ్వాలి. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం సోయా సాస్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి. సోయా సాస్ కంపల్సరీ వేస్తేనే మనకి స్ట్రీట్ టేస్ట్ వస్తుంది అనమాట. ఈ సోయా సాస్ ఒక స్పూన్ వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలవాలన్నమాట. ఈ ముక్కలకంతా ఈ సోయా సాస్ పట్టాలి బాగా. ఇప్పుడు మనకి టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి ఇందులో. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా, అందుకు కారం కొంచెం వేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా, 1/2 టీ స్పూన్ అంత ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. చూసారా, ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మనం ఎగ్, ఆ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని ఇందులో వేయాలి. ఇందులో వేసి అది కానీ మొత్తం కలుపుకోవాలన్నమాట. దీంతో పాటు ఇలా బాగా కలుపుకోవాలి, రెండు కలిపి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇందులోకి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న
ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్, ఆ ఎగ్ మొత్తం ఇందులో వేసి కలపాలన్నమాట బాగా. ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మనకి ఇది రెడీ అయిపోయింది మనకు. ఇందులోకి ఇప్పుడు మనం ఆల్రెడీ వండుకున్న రైస్ కానీ, లేకపోతే లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా, నైట్ మిగిలిపోయింది, పొద్దున మిగిలిపోయింది అలా ఉంటుంది కదా, ఆ రైస్తో కానీ ఇది చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీరు కానీ, చాలా బాగుంటుంది. అంతే, పిల్లలు చాలా ఇష్టపడతారు కదా. ఇప్పుడు కొంచెం లాస్ట్లో మనము పెప్పర్ పౌడర్ కొంచెం, అంటే పావు టీ స్పూన్ అంతా పెప్పర్ చల్లుకోవాలి రైస్ వేసిన తర్వాత. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది నేను ఇవాళ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను అనమాట. మా పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు ఇది. నేను కానీ ఇదే కట్టుకుపోయినాను ఈరోజు ఆఫీస్కి. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తర్వాత ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారా ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఒకసారి నచ్చితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఏదైనా మీరు చెప్పాలనుకున్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ మీకు ఇక్కడ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారా ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.